సంవత్సరాల క్రితం మన గ్రామం ముప్పాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ స్కూల్లో మనందరం ఒకే క్లాస్ రూమ్లో కలిసి చదువుకోవటం ఇవాళ ఈ సందర్భంగా మనందరం కలవటం చాలా సంతోషకరం. ఒక భావోద్వేగం పూరితమైనటువంటి వాతావరణంలో మనకి విద్యని బోధించినటువంటి మన గురువులను కూడా సన్మానించుకోవటం, వారిని కలుసుకోవటం, వారి ఆశీస్సులు తీసుకోవడం కోసం మా అందరం ఇవాళ ఇక్కడ సమావేశమయ్యాం. ఈ సమావేశంలో పాల్గొని ఈ సభకు నడిపించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇవాళ చేసుకోవటానికి ముఖ్యంగా మరి కొంతమంది మనసులో ఒక ఆలోచన, మన ముందు బ్యాచీలు మన తర్వాత ఉన్నటువంటి బ్యాచీలు కూడా కొంతమంది పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేసుకోవడం జరిగింది. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం మన బ్యాచ్ కూడా ఒకసారి కలవాలి అని. ముఖ్యంగా గర్ల్స్ వాళ్ళు ఏంటంటే కొద్దిగా మనకంటే ఫ్రీ మైండ్గా ఉంటారనుకుంటున్నాను నేను. అంటే మనం ఏదో మన వృత్తి వ్యాపారాల్లో కానీ వాటి బాధ్యతల్లో మనం బిజీగా ఉండొచ్చు. వాళ్ళు కూడా బిజీ అని కాదని కాదు, కొద్దిగా మనకంటే ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి ఉండదా. ముందుగా ఈ కార్యక్రమానికి ఇనిషియేట్ తీసుకుంది మన సోదరి మనులే. వాళ్ళు మరి ఫోన్లో మాట్లాడుకుంటూ కలుస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ మధ్యలో ఈ ఆలోచన మొదలైంది, మాకు చెప్పడం జరిగింది. సరే అందరూ కూడా పాజిటివ్గా కలవాలి. ఎప్పుడైనా కానీ మనం ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు. బాల్యమిత్రులు అంటే అది వేరుగా ఉంటుంది. మన జీవన ప్రయాణంలో మనం ఎంత దూరం ప్రయాణించినా, ఎన్ని ఊళ్ళు వెళ్ళినా, దేశాలు వెళ్ళినా కానీ రకరకాల మందిని మనం ఉన్న చోట పరిచయాలు ఏర్పడుతుంటాయి, మంచి మంచి ఆత్మీయులు ఏర్పడుతుంటారు, అసహజం. కానీ ఎంత దూరం వెళ్ళినా మన బాల్యమిత్రులు అనేవాళ్ళు మారరు. రక్త సంబంధం మారినట్టే బాల్యమిత్రులు కూడా మారరు మనకి, వాళ్ళే. అలాంటి అన్ని బంధాల్లోకి గొప్ప బంధం ఈ బాల్యమిత్రుల బంధం. అలాంటి బంధాన్ని మళ్ళీ కొద్దిమంది కలుస్తూ ఉంటాం, సాధ్యమైనంత వరకు కలుస్తూనే ఉన్నాం. కానీ వేరే వేరే ఊళ్ళల్లో ఉండేవాళ్ళు, ఉద్యోగరీత్యా అలాంటి వాళ్ళందరూ కూడా ఇవాళ కలవడం సంతోషం. ఈ కార్యక్రమం ఇలా రూపుదాల్చడానికి ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి అందరికి కూడా అభినందనలు. అదేవిధంగా మన బాయ్స్ కూడా కొంతమంది దీని మీద బాధ్యత తీసుకొని వారం వారం కాన్ఫరెన్స్ కాల్ పెట్టి ఒకటి అందరినీ ముందుంచి, ఇవాళ వరకు ఎవరు కలవలేదు కానీ ప్రతి వారం కూడా ఎలా చేయాలి, ఏంటి, ఎప్పుడు కలవాలి అని ఒక కాన్ఫరెన్స్ కాల్ క్రియేట్ చేసి అందరినీ కలుపుకుంటూ ఒక ప్రోగ్రాం డిజైన్ చేసేసిన దాకా అందరూ పాత్ర వహించారు. ఇంకా ఈ కాలగమనంలో మనకు ఎంతమంది విద్యను బోధించారో అందరికీ కూడా వందనాలు. మనందరికీ విద్యాబుద్ధులు నేర్పించి ముందుకు నడిపించినటువంటి గురువులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక్కొక్క అడుగులో ఒక్కొక్క గురువుల యొక్క మోటివేషన్ కానీ వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్ మనలో కలిగి మనందరం కూడా ఈ స్థాయికి రావడం జరిగింది. నేను ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేశాను. తర్వాత శ్రీ చైతన్య కళాశాలలో గత 20 సంవత్సరాల నుంచి వివిధ హోదాల్లో ప్రిన్సిపల్గా చేశాను. తర్వాత మ్యాథమెటిక్స్ లెక్చర్గా బిగిన్ చేసి ఇప్పుడు ఏజిఎంగా చేస్తున్నాను. అది చాలా సంతోషంగా భావిస్తా విద్యార్థులతో పనిచేయటం. దీని అందరికీ కారణం మన గురువులు. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు.